ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది నేను అనేక దురాలోచనలు దురాశలు కలిగి ఉంటున్నాను, వాటిని ఏ విధంగా పోగొట్టుకోవాలో, వాటి నుండి ఏ విధంగా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటారు. వర్షం పడేటప్పుడు వర్షాన్ని మనం ఆపలేము, కానీ వర్షంలో తడవకుండా గొడుగుని పట్టుకొని వెళ్తాం. ఆ వర్షము మన మీద పడకుండా ఆ గొడుగు కాపాడుతుంది. అదేవిధంగా ఆలోచనలు దురాశలు మనకి రాకుండా మనము చేయలేము, కానీ అవి మన మీద పని చేయకుండా మనము ప్రార్థన వాక్య ధ్యానము కలిగి ఉంటే అవి మన మీద పని చేయకుండా ప్రార్థన వాక్య ధ్యానం అనేవి ఆపేవిగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు వాక్యము చదవడము ప్రార్థన చేయటము అనునిత్యము అలవాటు చేసుకుంటావో, ఆటోమేటిక్గా చేయకూడదు కానీ అవే చేస్తున్నాను అని అనుకుంటున్నావో, వాటన్నిటిపైన మన ప్రార్థన వాక్యము మనకి విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి అలవర్చుకో, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, యవనస్తులు దేని చేత తన నడవడిని శుద్ధి చేసుకొనగలరు అంటే వాక్యము చదువుట చేత అని. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా అవన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి.